హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ మిక్స్ స్టూడియో. ఈరోజు ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఫ్రై కదండి, ఆయిల్ ఇంకొంచెం ఎక్కువే పడుతుంది. కావాలనుకుంటే మధ్యలో ఇంకోసారి యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని బాగా వేయించుకుందాం. అవి వేగాక 5 వెల్లుల్లి, 2 ఇలా కట్ చేసిన ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు 1 వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం. చూసారు కదా, ఉల్లిపాయ మగ్గింది. ఉల్లిపాయ మగ్గాక ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ 1/2 కిలో వేసుకుందాం. నేను బాగా చిన్న సైజు కట్ చేశానండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి వేసాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. కర్రీ బాగా డ్రైగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మగ్గించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఫ్రెంచ్ బీన్స్ బాగా మగ్గాయి. ఇవి బాగా మగ్గాయో లేదో అని కరెక్ట్గా తెలియడం కోసం బీన్స్ పైన గరిటెతో ఇలా నొక్కితే కరెక్ట్గా కట్ అవ్వాలి. కట్ అవ్వకపోతే కనుక ఇంకాసేపు మగ్గించుకుందాం. చూసారు కదా, ఇలా కట్ చేయగానే సాఫ్ట్గా కట్ అయిపోతున్నాయి. ఇవి మగ్గాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుని బాగా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర, 2 పుదీనా ఆకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయాయి. ఇవి మంచిగా టొమాటో రసంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.